మష్రూమ్ సమోసా చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. మష్రూమ్ సమోసా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 1 కప్పు, మైదా 1 కప్పు, బంగాళదుంపలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 4, జీలకర్ర 1 టీ స్పూన్, వాము 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఇది డీప్ ఫ్రై కాబట్టి ముందుగా ఆయిల్ పెట్టుకుందాం. వేడవుతూ ఉంటుంది. ఈ ప్యాన్ కూడా కొంచెం వేడెక్కినాక లైట్గా ఆయిల్ వేసుకుందాం. ఇందులో కొద్దిగా జీలకర్ర, కట్ చేసిన వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, పచ్చివాసన పోయే వరకు పచ్చిమిర్చి, అల్లం ముక్కలు ఇవన్నీ కొంచెం వేగే వరకు వేయించుకొని నెక్స్ట్ మష్రూమ్ వేయించుకోండి. మష్రూమ్ కదా కొంచెం త్వరగానే వేగిపోతుంది. సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో ఉడికిన బంగాళదుంప, కొద్దిగా ఉప్పు, ఆమ్చూర్ కొద్దిగా, అలాగే కొత్తిమీర, నిమ్మరసం కొద్దిగా వేద్దాం. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకుందాం. సమోసాలకి స్టఫ్ రెడీ. దీన్ని కొద్దిగా చల్లారనిద్దాం. ముందుగా మనం సమోసాకి కావలసిన పిండి, కొంచెం మైదా, అందులో కొద్దిగా వాము, కొంచెం ఉప్పు, ఆయిల్ వేసుకొని మెత్తగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముద్దల పిండిని తీసేసుకొని మనం చపాతీకి సరిపడా అంత సరిపోతుంది. కొంచెం దీని మీద పిండి వేసి రౌండ్గా చేయకూడదు, ఇలా రావాలి. సమోసా షేప్ రావాలి కదా, అందుకని రౌండ్గా చేస్తే రాదు. ఇప్పుడు దీన్ని మధ్యలో కట్ చేసుకుందాం. ఇలా తీసుకొని ముందు వాటర్ పెట్టుకోండి, ఎందుకంటే ఇది ఓపెన్ అయిపోతుంది కదా, అందుకని కొంచెం అంచులు తడిపేసుకోండి. కొద్దిగా ఇలా వేసేసుకొని ఇలా తడిపెట్టి ఇది క్లోజ్ చేసేయండి. ఇలా అన్నీ ఇలా చేసేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. ఒక్కొక్కటిగా ఆయిల్లో వేద్దాం. ఇవి ఎర్రగా వచ్చే వరకు వేయించుకుందాం. అంతే, సమోసాలు రెడీ. ఇవి వేగిపోయినట్టున్నాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేసుకో. మష్రూమ్ సమోసా రెడీ అయిపోయాయి. తయారీ విధానం మరోసారి చూద్దాం.
మష్రూమ్ సమోసా తయారు చేసే విధానం. ముందుగా మైదాలో వాము, ఉప్పు, కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, వెల్లుల్లి, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన మష్రూమ్స్ వేసి వేగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆపి ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ఉప్పు, ఆమ్చూర్, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న మైదా మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చపాతీలా వత్తుకోవాలి. దీన్ని మధ్యకు కట్ చేసి మష్రూమ్ మిశ్రమం ఉంచి అంచులు మూసి సమోసాలా చుట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మష్రూమ్ సమోసా రెడీ.